ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ కేసు విషయంలో స్టేషన్ రైటర్ కోటేశ్వరరావు 50,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ మహిళ ఆస్తుల వివాదంలో తండ్రి, తోబుట్టులపై చీటింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విషయంలో రైటర్ లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ప్రణాళిక ప్రకారం కోటేశ్వరరావును పట్టుకున్నారు. ఏసీబీ రైడ్ చేసింది. ఇక్కడ ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకటి క్రైమ్ నెంబర్ 275/23 ఒకటి కేసు రిజిస్టర్ అయింది. ఒక చీటింగ్ కేసు. ఇది ఒక ఫ్యామిలీ మెంబర్స్ మధ్య డిస్ప్యూట్. ఇందులో కూతురు వచ్చేసి తండ్రి మీద ప్లస్ వాళ్ళ బ్రదర్స్ మీద కంప్లైంట్ ఇస్తుంది. దాని మీద సెక్షన్ 420 చీటింగ్ కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. రిజిస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ వాళ్ళిద్దరి మధ్య ఆ కుటుంబ సభ్యుల మీద ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నది. దానికి సంబంధించి ఆ చీటింగ్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళా తర్వాత నెక్స్ట్ బెయిల్ ఇవ్వాలని హైకోర్టుని అప్రోచ్ అయ్యారు. హైకోర్టు వాళ్ళకి హైకోర్టు వాళ్ళకి బెయిల్ ఇచ్చింది. 41A CRPC కింద వాళ్ళకి నోటీసులు ఇచ్చేయమనింది అక్యూజులకి. అయితే 41A CRPC నోటీసులు ఇవ్వడానికి గాను ఇక్కడ ఈ స్టేషన్లో పనిచేస్తున్న కోటేశ్వరరావు అనే రైటరు వీళ్ళ ముగ్గురికి, ఎవరికి రామారావు, విజయ్, విష్ణు అని ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ కేసులో ఆ 41A నోటీసులు వాళ్ళకి ఇవ్వడానికి బాధితుల దగ్గర నుంచి అక్యూజ్డ్ పర్సన్ ఒక 50,000 రూపీస్ డిమాండ్ చేస్తే ఈరోజు ఆ 50,000 రూపాయలు ఆ అక్యూజ్డ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే నోటీసులు తీసుకోవాల్సిన వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు ఇవ్వడానికి గాను ఇతను అతని దగ్గర నుంచి 50,000 రూపాయలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా అతనికి కలర్ టెస్ట్ చేయడం జరిగింది. హ్యాండ్స్ చూస్తే అతని లెఫ్ట్ హ్యాండ్ పింక్ కలర్ వచ్చింది. అంటే ఇతను మేము ఏదైతే ఆ టెయింటెడ్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని అతను ముట్టుకున్నట్టుగా భావించడం జరుగుతుంది. ఇది సైంటిఫిక్ ఎవిడెన్స్గా పనికొస్తుంది ఈ కెమికల్ టెస్ట్. ఎవరైనా కానీ మనం ఏదైనా పని చేసుకోవాలంటే లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. దయచేసి చాలామంది అట్లాంటి ప్రలోభాలు ఏం అవసరం లేదు. ఏసీబీ చాలా ఫర్మ్గా ఉంది. మీరు ఎవరైనా ఏ అధికారైనా తను లీగల్గా లాఫుల్ డ్యూటీ చేసేటప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు అట్టి పని చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగితే మీరు మా 1064 నంబర్ ఉంది. మా 1064 నంబర్ టోల్ ఫ్రీ నంబర్ ఇది. మీరు ఏ టైం అని ఎనీ టైం మీరు ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసిన ఇమీడియట్గా మళ్ళీ మీకు వెంటనే కన్సర్న్ ఆఫీసర్స్ ఏ జిల్లా నుంచి అయితే ఫోన్ చేస్తారో ఆ జిల్లా కన్సర్న్ ఆఫీసర్స్ మీకు మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చి మళ్ళీ మీ రెస్క్యూకి వస్తారు. ఎవరు కానీ టోల్ ఫ్రీ నెంబర్ చాలా మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ టైము 25